ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గరుడైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లించుకున్నాను నాయన. తండ్రి, మీరు ఏర్పరిచిన ఈ యొక్క పరిశుద్ధ దినమును బట్టి మీకు వందనములు. మీ ప్రేమను బట్టి ప్రభావ మమ్మల్ని అందరినీ స్థలంలో చేర్చినందుకు మేము స్థుతించుకుంటున్నాను. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించినారు ప్రభావ. కనుక ఏ మనుషులు నశించిపోవటానికి ఇష్టపడక ప్రతి మనుషులు రక్షింపబడవలని మీకున్న సమస్తమును త్యాగించి శిలువకు వచ్చిన తండ్రి, మిమ్మల్ని స్థుతించుకుంటున్నాను. కొద్ది నిమిషాలు ప్రభావ బలహీనను మరుగు చేయండి. మీ నోటి బోరుగా వాడుకుని మీ లేఖన భాగం విప్పి మీరు మాతో మాట్లాడుతున్న మార్గంలో తెరవబట్టుకు సహాయం చేయమని క్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక ప్రతి మనుషులు నిత్యజీవం పొందాలి. ఎవరు నశించిపోవడానికి ఇష్టపడలేదు ఆయన. కనుక మనమందరము నిత్యజీవం పొందుట కొరకు ఆయన ప్రియ కుమారుడైన ఏకైక కుమారుడైన సుకుమారంగా పెంచుకున్న ఆ కుమారుని నీ కొరకు నా కొరకు లోకలకు పంపించినారు. ఆయన పంపించి నా బిడ్డలతో నీవు సహవాసం చేసి వారి కొరకు నేను సమర్పించుకుని మీ రక్తంలో వారిని కడిగి నా ఎదుగు తీసుకురా. అదే ప్రభువైన క్రీస్తు వారు చెప్పిన మాట కూడా ఏమనంటే, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును పరలోకంలో ప్రవేశింపడు. దేవుని యేసు ప్రభు ద్వారానే పరలోకంలో మనుషులు ప్రవేశిస్తారు. యేసు ప్రభు ద్వారా అంటే యేసు ప్రభు రక్షకుడు నమ్మినంత మాత్రాన ప్రవేశించరు. ఎందుకంటే క్రియలు కావాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా తన జీవితాన్ని పరిశీలించేసుకోవాలి. నేనేమై ఉన్నాను, దేవునితో ఉండాలనే ఆశ ఉన్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించి ఈ స్థానంలోకి తెచ్చిన తర్వాత, ఆయన ప్రేమిస్తేనే ఈ స్థానంలోకి మనం వచ్చినాం, లేకపోతే రాము. ఆయన ఆకర్షించితేనే వచ్చినాం. ఆయన ఆకర్షించిన తర్వాత వచ్చిన మనము ఆయన కొరకు మనం అప్పగించుకోవాలంటే ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచాలి. వాక్యము దేవుడు. ఆయనని విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మాట ప్రకారం జీవించాలి. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి. చూశారా, ఆయన వచ్చింది నిత్య జీవాన్ని ఇవ్వటానికి. ఆయన వచ్చిన ప్రతి మనిషిని సంతోషపరచడానికి. ఆయన వచ్చింది ప్రతి మనిషిని ఈ లోకంలో సంతోషపరిచి, ఈ లోకంలో మనతో ఆయన ఉండి ఆయన మాటలు మనకు చూపించి మార్గం సిద్ధపరిచినాడు. ఆయన చూపించిన మార్గంలో మనం వెళ్ళకపోతే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆయన మార్గం ఏంటి? ఆయన ప్రేమ కలిగిన వాడు, దీనుడు, సాత్వికుడు, ఇంకా ఓర్పు కలిగిన వాడు, ఎవరినన్నా క్షమించే మనసు గలవాడు. ఇవి క్రీస్తు వారి స్వారూప్యం. ప్రతి విశ్వాసి వీటిని నేర్చుకోవాలి. ప్రతి విశ్వాసి నేర్చుకున్నంత కాలము అతనిలో శత్రు స్వభావం ఉంటుంది. శత్రు స్వభావం అంటే కోపము, అసూయ, ద్వేషము, ప్రేమేంత. ఇవి పరలోకానికి పనికిరావు. ప్రేసులారా, పరలోకంలో నీవు నేను ఉండాలి. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకము దేవుడు సృష్టించారు. కానీ ఈ లోకము సృష్టించిన తర్వాత దీనిలో మనం సంతోషించాలని మన కొరకు సమస్య సృష్టించిన, కానీ మనము దేవుని ఆజ్ఞ మీరినందువల్ల లోకము, మనము శాపగ్రస్తులైన మనతో పాటు లోకము కూడా శాపమైపోయింది. ఈ శాపగ్రస్తమైన ఈ లోకములో ఒక మనుషుడు నిత్య జీవానికి వాసులుగా ఉండలేడు. కనుక ఈ శాపమైన ఈ లోకము ఒక దినాన క్షయం కాబోతుంది. అది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో వ్రాయబడింది. చూడండి, అక్కడేం వ్రాయబడిందంటే, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. ప్రేసులరా, ఈ ఆకాశము ఈ భూమి గతించిపోయినాయి. ఈ శాపగ్రస్తమైన గతించిపోతుండగా దీన్ని ప్రేమించి దీని కొరకు జీవించే ప్రతి మనుషుడు కూడా దాంతోపాటు మరణిస్తాడు. అయితే దీనిలో నుండి నూతన
ఆకాశము నూతన భూమి అంటే పరలోకం, ఆయన నివసించే స్థలంలో నీకు నాకు ఆయన గృహాలు నిర్మించారు. అక్కడ ఆ యొక్క నివాసములు పరిశుద్ధతో నింపబడినాయి, నీతితో నింపబడినాయి. మనుషుని చేతితో కాక ఆయన సిద్ధపరిచినాడు. ప్రతి మనిషికి అక్కడ గృహం సిద్ధపరిచినాడు. నీవు నేను ఈ లోకాన్ని విడిచినప్పుడు అక్కడికి వెళ్ళవాలని ఆశలు అయితే ఆయనతో మనం ఉండవాలని ఆశించి మనం వెళ్ళటానికి వెళ్ళలేదు కనుక ఎందుకో చూసిన యెషయా గ్రంథం 35వ అధ్యాయం చెప్పిన అపవిత్రమైనది దానిలో ఉండటానికి వీల్లేదు. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. ఏ మార్గం ఉంటుంది? అక్కడ ఎవరున్నారంట? పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. పరిశుద్ధ మార్గము. నేను వాక్యాలు చూపిస్తాను, టైం లేదు నాకు. లేవీకాండం అంట, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకోనకపోతే ఏ మనిషి కూడా పరలోకంలో ఆ పరిశుద్ధ రాజ్యం ఉండటానికి వీలేదు. అపవిత్రమైన స్థలంలో నీవు ఉండటానికి వీలేదు. కానీ మనం అపవిత్రులము, చెడిపోయిన వారము, లోకాకర్షణతో శరీరీచ్ఛలతో కొట్టబడిన వారము. ఇలాంటి మనము ఆయన ప్రేమించాడు. కానీ మనం ఉన్న స్థితిలో మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు కనుక ఆయన కుమారుని పంపించినాడు. ఆ రక్తంలో ఏ లోపము లేని పరిశుద్ధ రక్తంలో ఒక మనిషి యొక్క పాపములు క్షమింపబడుతూ ఉంటుంది. చూసినట్లయితే మనమందరం కూడా నశించిపోవడానికి ఇష్టపడలేదు. దేవుని ప్రేమ నశించిపోవడానికి ఇష్టపడలేదు. కానీ మనము నశించిపోవడానికి సరిపోయిన వ్యక్తిని పాపముల చేతను అపరాధముల చేతను చచ్చున్నాం. బ్రతుకున్నామా? చచ్చిపోయినాం అంటే జీవించున్నాం పేరున్నది, కానీ ఆత్మలు చనిపోయినాం. ఎప్పుడైతే చనిపోయినామో ప్రియసోదరులారా, చనిపోయిన మనుషుడు దేవుని రాజ్యంలో ఉండడానికి అవకాశం లేదు. మనమందరము కూడా దేవుని రాజ్యంలో ఆయన ప్రక్కన కూర్చొని ఆయన మహిమను చూడవాలని దేవుడు ఆశించినాడు. ఆయన మహిమను చూడాలి. అయితే ఏ మనుషుడు యోగ్యుడు కాడు. ప్రతి మనుష్యుడు కూడా దేవునితో ఉండడానికి వీలు కాదు. దేవుని నామమును ఉచ్చరించడం కూడా యోగ్యులము కాదు, చెడిపోయినాం. అయితే పాపి పాపములో ఉండి మరణించడానికి ఇష్టపడలేదు దేవుడు. ఆయన పాపిని ప్రేమించిన దేవుడు పాపాన్ని అసహించుకున్నాడు కనుక మొదట పాపము నుండి విడుదల చేయడం కొరకు రక్తము కావాలి. ఈ రక్తము క్రీస్తు వారి రాకమునపు గొర్రెల రక్తము, పొట్టేళ్ల రక్తము, కోడెల రక్తము, గొవ్వల రక్తము, పావురాల రక్తం ద్వారా యాజకుడు తను పరిశుద్ధపరచుకొని రక్తం ద్వారా ప్రోక్షించుకొని తర్వాత ప్రజలను ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరిచేవారు. అయితే రక్తం ద్వారా పరిశుద్ధపరిచినాక మరలా వెళ్ళి పాపం చేయటం అంటే ఆ పొట్టేళ్ల రక్తము, గువ్వల రక్తము ఒక మనిషిని పాపం నుండి విడుదల చేయలేము. రక్తము దేవునికి ఇష్టమైనది కనుక ఆ రక్తము ద్వారా ఒక మనుషుడు విడుదల పొందుడు కొరకు పరిశుద్ధ రక్తము కావాలి. పుణ్య రక్తం శాశ్వత విడుదల కనుకనే ఆయనే కుమారునిగా ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. తండ్రి కుమారునిగా వచ్చినారంటే మనం చదువుకున్నాం ఇందాక. ఎందుకు తెలిసిన ఆయన పరలోకము మహాభాగ్యతని ఎంచుకొనక దాసునిగా తాను రిక్తునిగా చేసుకున్నారు. వాళ్ళకున్న సమస్తమును విడిచిపెట్టినారు. ఎందుకు మీకు అర్థమవుతుందా? మీరు విడిచిపెడతారా? మీకు ఉన్నతమైన స్థితిలో మీరు ఉన్నారనుకోండి, ఎవరైనా మీరు మీ హెల్ప్, మీ సహాయం కోరినప్పుడు మీరు ఇదంతా విడిచిపెట్టి వారికి ఎవరికి వెళ్ళి శ్రమ పడతారా? ఎవరు పడమే. మరి సర్వ సృష్టికర్తే, సర్వాధికారి, మహాగణైన దేవుడే ఒక చెడిపోయిన నా కొరకు, నీ కొరకు తనకున్న సమస్తం త్యాగం చేసి లోకంలోకి వస్తే ఆయన నీ కొరకు ప్రాణం పెడితే ఆ రక్తాన్ని చిందించాడు. బలిపీఠం మీద తన ఎవరి రక్తాన్ని చిందించిన బలి అయిపోయినాడు దేవుడు. అది నీకు అర్థమైతే ఆయన నిన్ను కడగాలని, ఆయనతో నీవు ఉండాలని ఆశించినప్పుడు దేవుని స్వరమిట నీవు ఆయన మాట ప్రకారం జీవించాలి. అది చాలామందికి చేత కాదు. ఎందుకనగా ప్రియసోదరులారా, ఏర్పరచబడిన వారు లేక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే దేవుని మాటకు విధేయులవుతారు. కానీ లేకపోతే రెండు విధములుగా ఇటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి.
వీరికి ఎంత శ్రమ తెలుస్తున్నా కొన్నిసార్లు నేను చాలా బాధపడుతూ ఉంటాను. ఒక సమయంలో దేవుని సేవకులు సిమేన్ గారు ఒక మాట అన్నారు. అది నేను అనేక సార్ల విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆయనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఈ లోకంలో. అంటే చాలామందికి సిమేన్ గారు తెలియకపోవచ్చు. యవ్వనకాలు రక్షింపబడి నేను దేవుని కొరకు బ్రతకాలంటే కాదు, నువ్వు పెళ్లి చేసుకోమని భార్యగా ఒక ఆమెను సిద్ధపరిచి ఆమె చేసుకోమని చెప్పి అంత మెట్టుగల్లవాడి. అయితే ఈ లోకంలో తనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, చదువుకున్నప్పటి నుంచి వారి ఊళ్ళో ఉన్నాయి. ఈయన రక్షింపబడ్డారు, పాపం ఎరుకొని జాగ్రత్త జీవిస్తున్నారు. అతను మాత్రం మురుకులోనే ఉన్నాడు. చాలాసార్లు చెబుతున్నాడు, పాపం చేస్తున్నా కూడా అతని చెబుతూ ఉన్నాడు. అతనేం మాట్లాడకుండా అతని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ అతన్ని వినలేదు, లోబడలేదు. ఎన్నోసార్లు చెప్పాడు, లోబడలేదు. ఒక దినం మెసేజ్ చేస్తూ అంటున్నాడు, ఎవరిని నేను ప్రేమించినానో, ఎవరు దేవుని ఎదుకు రావాలని ఆశించానో ఆ మనుష్యుడు ఆ మురికిలోనే ఉండి ఆ పాపంలో కంపు కొడుతున్నాడు. అతని యొక్క రక్తపు మరకలు నా వస్త్రములతోనే నేర్చాడు. సహోదరా జాగ్రత్త, దేవుని యందు భయమున్నదా మనుషులకి? పాపం చేసే నిన్ను, పాపిపోయి నిన్ను, మరణానికి సరిపోయి నిన్ను, నిత్య నరకానికి సరిపోయి నిన్ను ప్రేమించి ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవాల్సిన నీ నీతి కాదు, అది ఆయన ప్రేమ. కానీ చాలామందికి అది అర్థం కావట్లేదు. తర్వాత కొద్ది దినములకు మంచిగా బండి మీద వెళ్తూ ఉన్నాడు, రైలు గేట్ తీసింది, దాడుతూ ఉన్నాడు. అంతలోకి రైలు వచ్చేసింది. అతను ముందుకు వెళ్ళలేకపోయిన రైలు కొట్టేసి ముక్కలు అయిపోయినాడు. ఎందుకనగా దేవుడు ఎవరిని అలా శ్రమపరచడు, కానీ తిరుగుబాటు చేస్తే ఆ మనుషులు నష్టపోతాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో నీవు నేను దేవుని రాజ్యంలో ఉండాలి, ఆయన మహిమను చూస్తూ ఆయనతో సంతోషించాలి. అలా ఉండాలంటే నీ జీవితం నువ్వు అర్థం చేసుకుని ఆ ప్రశస్తమైన రక్తం నువ్వు కడుక్కోవాలి. అందరినీ ప్రేమించాలైనా మనమందరము పాపము చేత అపరాధం చచ్చిపోయి కంపు కొడుతూ ఉన్నాం. అది నిజంగా జ్ఞానం కలిగిన మనుషుడు తనను తాను పరిశీలన చేసుకున్నప్పుడు తన స్థితి తనకు అర్థమవుతుంది. వాక్యమైన నీవు, ఆయన స్వరమి నీవు ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయాలంటే మొదటి నీ జీవితాన్ని ఆయన దగ్గర చెప్పుకోవాలి. నేను చెప్పుకొని ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆయన ప్రతి పాపమును కొడగటానికి ఇష్టపడుతున్నాడు. అది యోహోను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మన పాపమును మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక. చూడండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా. ఈ వాక్యం అందరికీ తెలుసు, తెలియని వారు ఎవ్వరు లేరు. ప్రకటన జరుగుతూ ఉన్నది, దేవుడు తన సువార్తను వినిపించుతూ ఉన్నారు. కానీ ఎంతమంది లోబడుతున్నాము? ఎంతమంది వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నాము? మన పాపలను మనం ఒప్పుకోవాలి. ఎంతమంది ఒప్పుకున్న మనుషులు తప్పు చేయరు. ఎవరు ఒప్పుకుంటారు? దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి, నన్ను మరణమునకు నరకమునకు పాత్రుడిని, దేవునికి దూరస్తుడు, నన్ను సమీపస్తుడు చేయట కొరకు తన కుమారుని నా కొరకు బలి చేసినారు. ఆ రక్తులను నిన్ను కడుక్కుంటాను, నేను నా తండ్రితో ఉంటాను. ఏ శాశ్వతం నన్ను ప్రేమించని ఏ మనుషులు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. అందరూ విశ్వాసం ఉంచినాం కదండి, అందరూ విశ్వాసం ఏమండి. కనుకనే దేవుని వాక్యం ఏమందంటే, క్రియలు లేని విశ్వాసము బ్రతుకు. నేను మురుకులో ఉండి విశ్వసించానంటే సరిపోతుందో సహోదరుడా? నేను ఇంకా లోకంలో ఉన్నాను, పాపంలో అసలు కొంతమందికి భయమే లేదు. ఎంత భయం లేదంటే దేవుడిచ్చిన దాన్ని వారి భయంకరమైన స్థితికి ఉపయోగించుకుని, అది యెహెజ్కేలు గ్రంథం నేను చెప్పను, ఆ మెట్టుకు నేను ఈ దినాన్ని రాను కూడా, నాకు అవసరం లేదు. ఎందుకంటే ఏ మనుషుడు దేవుని వాక్యానికి లోబడతాడో ఆ మనుషుడు దేవునితో సంతోషిస్తాడు. ఏ మనుషుడు దేవుని వాక్యానికి లోబడాడో ఆ మనుషుడు నిత్య నరకానికి పాత్రుడు. నిత్య జీవము, నిత్య నరకము. దేవుడు ఎవరిని నరకానికి పంపడు. అందరినీ ప్రేమించినాడు. అందరికీ నిత్య జీవం ఇవ్వాలి. నిత్య జీవం అంటే ఆయన ప్రక్కన కూర్చోవాలి. ఆయన ప్రక్కన కూర్చోవాలంటే
నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. నీ కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఎంతమంది చెబుతారు యేసుప్రభు నీ కొరకు అప్పగించుకున్నాడా లేదా? మేము ఎక్కడ చూసాము? చూడలేదా? క్రీస్తు ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేసినాడు, సువార్త ద్వారా దర్శనాల ద్వారా ఎన్నిసార్లు నిన్ను హెచ్చరిక చేసినాడు. కొన్నిసార్లు ఆయన బిడ్డలను ప్రవక్తలు తెచ్చి నీతో మాట్లాడుతూ ఉండగా ప్రేసులు ఎంతవరకు వింటున్నాం? దేవుని కొరకు లోబడే స్వభావం ఉందా? ఆయన తగ్గించుకున్నాడు, ముక్కలైపోయినాడు. అయితే గ్రహించి జ్ఞానము కలిగిన మనుషుడు తను పరిశీలన చేసుకుంటాడు, తన మార్గం నుంచి మళ్ళుకుంటాడు. క్రీస్తు రక్తంలో కడగబడవలసినది కానీ లోకంతో నీకు సంబంధం లేదంటే, లోకంతో సంబంధం అయితే ఎలా బ్రతకగలను? ప్రేసలేదా? నిజంగా బ్రతకగలుగుతామా లోకంతో సంబంధం లేకపోతే? మీకు అది అర్థం కాదు. నమ్ముకున్నట్లే ఉంటాము, వాక్యం అంతా తెలుసు, కానీ దేవునికి లోబడము.